పాత్రికేయులకు అందరికీ పేరు పేరిన నమస్కారాలు. బీజేపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సివిల్ సప్లై మినిస్టర్ కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు ప్రక్రియ వేగంగా జరుగుతున్నటువంటి ఒక తరుణంలో ఈ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రిని బదనం చేయటం కోసం కిషన్ రెడ్డి పచ్చి అబద్ధాలు పచ్చి అవాస్తవాలు మాట్లాడతాం. సోయిలేని మాటలు, అర్థం లేని మాటలు. తెలంగాణ సమాజం నవ్వుకుని ఈయన కేంద్ర మంత్రి, ఈయన రైతుల గురించి మాట్లాడేదని అసహించుకునే పరిస్థితుల్లో కిషన్ రెడ్డి గారి మాటలు ఉన్నాయి. కిషన్ రెడ్డి గారిని సూటిగా మాట్లాడుతాను. మీ వాళ్ళు చేస్తున్నటువంటి యాత్ర రైతు భరోసా యాత్రనా లేదు మీ రాజకీయ యాత్రనా? రైతు భరోసా యాత్రను మీ వాళ్ళు చేస్తున్నటువంటిది ఏం భరోసా ఇస్తున్నారు? మీరు ధాన్యం కొంటామని భరోసా ఇస్తుర్రా? లారీలు పంపిస్తామని భరోసా ఇస్తుర్రా? అమాలీలు లేరు, బెంగాల్లో మా ప్రభుత్వం వచ్చింది, మేము అమాలీలను అక్కడి నుంచి తీసుకొస్తామని భరోసా ఇస్తుర్రా? అంటే నువ్వు మాట్లాడితే అర్థం ఉండాలి. నువ్వు మాట్లాడుతున్నటువంటి దాంట్లో కనీసం రైతులకు ఉపశమనం కలిగించే మాటలు చెప్తే ఏమన్నా ఇంత పాయిత ఉండేది. కానీ ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉన్న మీరు పంజాబ్లో, హర్యానాలో, మిగతా రాష్ట్రాల్లో పండిన ధాన్యాన్ని మొత్తం సేకరిస్తారు. తెలంగాణకు వచ్చేసేటప్పటికి 30% అని చెప్పేసి చెప్తారు. అంటే అక్కడ ఒక నీతి, ఇక్కడ ఒక నీతి. హర్యానాలో, పంజాబ్లో మా ప్రభుత్వం ధాన్యం మొత్తం కొనుగోలు చేస్తూ ఉంది. తెలంగాణ నుంచి మేము 2 మంత్రులం ఉన్నాము. తెలంగాణ ధాన్యాన్ని మోడీని ఒప్పించి కొనిచ్చే బాధ్యత మాది అని చెప్పేసి మీరు చెప్తే తెలంగాణ రైతాంగం ఏమన్నా మిమ్మల్ని క్షమించడానికి, మీ మాటలు వినడానికి ఏమన్నా ఆలకించేది. కానీ మీరు తెలంగాణ ఓట్లతో గెలిచి, తెలంగాణ రైతుల దయాదాక్షిణాలతో గెలిచి, తెలంగాణ ప్రాంతం నుంచి గెలిచి పచ్చి తెలంగాణ ద్రోహులుగా, బీఆర్ఎస్ ఏజెంట్లుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన, మా ముఖ్యమంత్రి పైన విషం జిమ్మటానికి, విషం కక్కడానికే ప్రయత్నం చేస్తున్నారు తప్ప రాష్ట్ర ప్రయోజనాల కంటే ముఖ్యం మీకు రాజకీయ ప్రయోజనాలే ముఖ్యంగా ఉన్నాయి తప్ప రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజల ప్రయోజనాలు, రైతుల ప్రయోజనాలు ఏ కోశాన మీకు లేవు అనేటువంటి చాలా స్పష్టంగా అర్థమవుతాం. కిషన్ రెడ్డి గారు, మీరు ఎంఎస్సి ప్రకటించి చేతులు దులుపుకుంటారు తప్ప మీరు ఈ ధాన్యం కొనుగోలు కోసం మీరు చేస్తున్న కసరత్ ఏంది? అరే గోనె సంచులు లేవంటావు. ఎవరు చెప్పారు మీకు గోనె సంచులు? ఏ సెంటర్కి పోయినావు నువ్వు? ఏ జిల్లాను పర్యటించినావు? ఆఫీసులో కూర్చొని మాట్లాడు కాదండి. రా నా కాన్స్టిట్యున్సీకి రా. 2 మండలాలు పూర్తి అయిపోయినాయి. ప్రజలు మా ముఖ్యమంత్రికి నీరాజనాలు పెట్టి ఫలాభిషేకాలు చేస్తూ ఉన్నారు. ఇంకొక 2 మండలాలు 2 రోజుల్లో కంప్లీట్ కాబోతూ ఉన్నాయి. ఇంకొక మండలం 3 రోజుల్లో కంప్లీట్ కాబోతూ ఉంది. వేగంగా ధాన్యం కొంటా ఉన్నాం. వేగంగా ధాన్యం కొనుగోలు జరుగుతూ ఉంది. రికార్డు స్థాయిలో ధాన్యాన్ని ఇప్పటికి కొనుగోలు చేసినాము. రికార్డు స్థాయిలో క్రాప్ వచ్చింది. రికార్డు స్థాయిలో వచ్చినటువంటి క్రాప్ను ప్రతి ధాన్యం గింజను కొనడానికి ప్రభుత్వం ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు పోతూ ఉంది. కానీ మీరు ఈరోజు మా ప్రభుత్వాన్ని, మా ముఖ్యమంత్రిని, మా సివిల్ సప్లై డిపార్ట్మెంట్ని అవమానించే పద్ధతుల్లో మీ మాటలు ఉన్నాయి. కాబట్టి ఈ రాష్ట్ర రైతాంగానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గతంలో బీఆర్ఎస్ వాళ్ళు మిల్లర్స్తో కుమ్మక్కై అనేక అక్రమాలను
అవకతవకలను అనేక రకాల దందాలకు పాల్పడితే వాళ్ళందరినీ రికవర్ చేసి వారి వారి నేరాన్ని పట్టేసి అరెస్టులు చేసి కేసులు పెట్టి వాళ్ళ ఆస్తుల్ని డిపార్ట్మెంట్ అటాచ్ చేసుకొని ప్రభుత్వం యొక్క ఖజానాని రైతుల యొక్క సొమ్ముని కాపాడేటువంటి ఒక ప్రయత్నాన్ని మా ప్రభుత్వం చేస్తాం. ఈరోజు మీరేం మాట్లాడుతున్నారు? మిల్లర్లతో కుమ్మక్కైన బీఆర్ఎస్ను ప్రశ్నించేది పోయి మిల్లర్లు బీఆర్ఎస్ నాయకులు కుమ్మక్కై చేస్తున్నటువంటి దోపిడీని దొంగతనాన్ని లాగి వాళ్ళు మెక్కినటువంటి సొమ్మును గొంజుకొచ్చి ప్రభుత్వ ఖజానాలో జమ చేస్తున్నటువంటి మా ప్రభుత్వం పైన నువ్వు మాట్లాడటం అంటే ఇలా దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉన్నాయి. కిషన్ రెడ్డి గారు, నీతో నీ పార్టీతో ఈ రాష్ట్రానికి ఏమీ కాదు. నీతో నీ బీజేపీ ప్రభుత్వంతో ఈ రాష్ట్ర రైతాంగానికి వనగూరేది లేదు, ఈ రాష్ట్ర ప్రజలకు వనగూరేది లేదు, ఈ రాష్ట్రానికి మీరు ఏం చేసేది లేదు, ఏం తెచ్చేది లేదు. అసలు ఢిల్లీలో మీ ముఖమే చెల్లుబాటు కాదు. మోడీ మీ మాట వినే పరిస్థితులు లేడు, అమిత్ షా మిమ్మల్ని పట్టించుకునే పరిస్థితులు లేరు. పేరుకే 8 మంది ఎంపీలు తప్ప ఈ రాష్ట్రానికి మీరు తెచ్చింది గుండు సున్నా. ఆనాడు బీఆర్ఎస్ మీరు ఏ టీం బి టీంగా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి అన్ని విధాలుగా వాళ్లకు మీరు సపోర్ట్ చేశారు. మీకు ఢిల్లీలో నల్ల చట్టాలు తీసుకొస్తున్నప్పుడు మీకు వాళ్ళు సపోర్టులు చేశారు. మీరిద్దరు తోడు దొంగలై తెలంగాణ రాష్ట్ర అన్ని వ్యవస్థలను ధ్వంసం చేసి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని ఒక గందరగోళమైనటువంటి పరిస్థితులకు నెట్టారు. ఆ పరిస్థితుల నుంచి ఈ రాష్ట్రాన్ని చక్కదిద్ది ఒక సరైనటువంటి ప్రణాళికబద్ధంగా ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ ఉంటే ఇవాళ రైతుల మెదడులో మీరు విషయాలను నింపడానికి బీఆర్ఎస్ ఒకవైపు, మీరు ఒకవైపు విషబీజాలు నాటడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. కానీ విషబీజాలు మీరు నాటితే మీ విషబీజాలని నాటించుకునే స్థితిలో రైతులు లేరు. రైతులు హర్యానాకు ఒక న్యాయం, ఇక్కడికి ఒక న్యాయమా? పంజాబ్కు ఒక న్యాయం, ఇక్కడికి ఒక న్యాయమా? ఈ ద్వంద్వ వైఖరి ఏంది బీజేపీది? బీజేపీని తెలంగాణ గడ్డ మీద వాళ్ళ రామచిలక పలుకులు ఇక్కడ చెల్లవు, వాళ్ళ శ్రీరంగ నీతులు ఇక్కడ చెల్లవు. తెలంగాణ ఆనాడు సాయుధ రైతాంగ పోరాటం చేసినటువంటి గడ్డ తెలంగాణ గడ్డ. అట్లాంటి చైతన్యవంతమైనటువంటి రైతులు మీ మాటల్ని కానీ, మీ యొక్క యాత్రల్ని కానీ, మీ యొక్క ఆరోపణలు కానీ నమ్మరు, విశ్వసించరు. మిమ్మల్ని తెలంగాణ గడ్డ మీద రాబోయే ఎన్నికల్లో మట్టి గరిపించటం ఖాయం, బొందబెట్టడం ఖాయం. మీరు ఏం మాట్లాడినా అవి ఉత్తమాటలు అయితే అనేటువంటి విషయాన్ని సందర్భంగా స్పష్టం చేస్తూ, కిషన్ రెడ్డి గారు మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది, మీరు మనసును కంట్రోల్లో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది. మా ప్రభుత్వం పైన, కొనుగోళ్ల సిస్టమ్ పైన తప్పుడు ఆరోపణలు, తప్పుడు మాటలు మాట్లాడితే తస్మత్ జాగ్రత్త అని చెప్పేసి హెచ్చరిస్తాం.